హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 94లో ఈరోజు మనం ఫ్రిల్స్ లెహెంగా యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో ఈ ఫ్రిల్స్ లెహెంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కటింగ్ చేసుకున్న పీసెస్ని తీసుకోవాలి. ఇది మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇది మనం కిందన వేసుకునే ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట, ప్లెయిన్ నెట్. అదే విధంగా ఇది మనం డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నమాట, పైన వేసుకునే పీస్. అండ్ ఇది మనం కట్ చేసుకున్న బెల్ట్ పీస్. ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని తీసుకోవాలి. కటింగ్ వీడియోని కూడా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మీకు కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కదా, వాటి యొక్క కింద అంచులకి పీకో అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను పీకో ఏ విధంగా చేసుకోవాలో చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ని అప్లోడ్ చేశాను జిగ్జాగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. సో మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియోస్ని చూస్తే మీకు కిందన పీకో అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని సైడ్న పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి కిందన మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకున్నాం చూడండి. దాని మీద మనం ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ముందుగా దానికోసం మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ప్లెయిన్ నెట్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని యూస్ చేసుకుని మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకున్న ఆ నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వాటిని సెంటర్లో జాయింట్ చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ని కలిపి ఒక పీస్ లాగా సెంటర్లో జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్యాదర్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం గ్యాదరింగ్ ఫుట్ ని యూస్ చేసుకొని గ్యాదర్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం చిన్నపిల్లల ఫ్రాక్స్ కి లెహెంగాస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను ఈ లెహెంగాకి 3 మీటర్స్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసుకొని గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే మనం గ్యాదరింగ్ ఫుట్ ని యూస్ చేసుకుంటే తక్కువ టైంలో గ్యాదర్స్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. గ్యాదరింగ్ ఫుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ష్రింక్ ఫుట్ అని కూడా అంటారు. ఇది మనకి మిషన్ కొనుక్కునేటప్పుడు మిషన్‌తో పాటు ఇవ్వరు. ఇది మనం సెపరేట్‌గా తీసుకోవాలి. అన్ని టైలరింగ్ షాప్స్‌లోని ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మిషన్ యొక్క ఫుట్‌ని చేంజ్ చేసుకోవాలి. మనం స్క్రూ డ్రైవర్‌ని యూజ్ చేసుకొని మనం మిషన్ యొక్క నార్మల్ ఫుట్‌ని రిమూవ్ చేసుకొని గ్యాదరింగ్ ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముందుగా గ్యాదరింగ్ ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్యాదరింగ్ ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత మనం ముందుగా ఇప్పుడు మిషన్ యొక్క సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలి. మిషన్ యొక్క సెలెక్టర్‌ని మనం ఏలో పెట్టుకోవాలి. అదే విధంగా మిషన్ యొక్క స్టిచ్ లెంగ్త్‌ని మనం 2లో పెట్టుకోవాలి. మిషన్ యొక్క టెన్షన్‌ని మనం 9లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి గ్యాదర్స్ అనేవి దగ్గరగా కావాలనుకుంటే మనం మిషన్ యొక్క టెన్షన్‌ని 9లో పెట్టుకోవాలి. గ్యాదర్స్ అనేది కొంచెం దూరంగా కావాలనుకుంటే మనం 8లో పెట్టుకోవాలి. ఇంకొంచెం దూరంగా కావాలి అనుకుంటే మనం 7లో పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు గ్యాదర్స్ అనేవి దగ్గరగా కావాలి. అందువల్ల మిషన్ యొక్క టెన్షన్‌ని 9లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని మనం నార్మల్‌గా ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అదే విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. గ్యాదర్స్ అనేది అదే ప్రిపేర్ చేసుకుంటుంది. మనం ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం లాంటిది చేయకుండా నార్మల్‌గా ఒక స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, గ్యాదర్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్రంట్ పార్ట్‌లో లైట్‌గా సపోర్ట్ ఇస్తూ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఈ గ్యాదరింగ్ ఫుడ్‌ని యూజ్ చేసుకొని మనం చాలా తక్కువ టైంలో ఈజీగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా గ్యాదర్స్ అనేది మనకి ఎంత దగ్గరగా వచ్చాయో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ గ్యాదర్స్ ఉన్నాయి చూడండి. వాటిని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా! నేను ఆ లైన్ మీద పెట్టుకున్నాను. మీకు ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి. ఇది మన తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్. ఆ లైనింగ్ ఫ్యాబ్రికే కదా మనం కిందన లైన్‌ని డ్రా చేసుకున్నాం. ఆ లైన్ మీదే నేను ఈ ఫ్రిల్స్ అనేది ప్లేస్ చేసుకున్నాననమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కిందన ఆ ఫ్రిల్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్స్‌ని కలిపి స్టిచ్ చేసుకున్నాను. చూడండి మనకి ఏ విధంగా వచ్చాయంటే ఈ విధంగా వచ్చాయి. చూసారా? ఫ్రిల్స్ అనేది జాయింట్ అయిపోయిందనమాట. సేమ్ కిందన మొత్తం ఆ ఫ్రిల్స్ అన్నిటిని జాయిన్ చేసేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలుపుకొని ఆ వేస్ట్ రేడియస్ ఉంది చూడండి. అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని కలుపుకొని జాయింట్ చేసుకున్నాను. చూసారా? మనకి ఈ విధంగా వచ్చింది. 2 జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్ట్ పీస్‌ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం కట్ చేసుకున్న బెల్ట్ పీస్‌ని తీసుకొని అది మనం వేస్ట్ రేడియస్ దగ్గర పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం బెల్ట్ పీస్‌ని ఆ వేస్ట్ రేడియస్ ఉంది చూడండి దాని చుట్టూ ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఆ రెండిటిని కలుపుతూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఆ బెల్ట్ పీస్‌ని వేస్ట్ రేడియస్ చుట్టూ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. చూసారా? మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లెహెంగాని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లెహెంగాని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కసారి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ ఒకదాని మీదకి వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకదాని మీదకి వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని అప్పుడు ఆ సైడ్‌ని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను లెహెంగా యొక్క సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాను. చూసారా? మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సైడ్ జాయింట్ చేసుకుంటే. మీకు చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం బెల్ట్ యొక్క కార్నర్ ఉంది చూడండి. ఆ బెల్ట్ యొక్క కార్నర్‌ని ముందుగా ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం బెల్ట్‌ని జాయిన్ చేసుకున్నాం కదా! దాని మీదకి వచ్చే విధంగా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బెల్ట్‌ని ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను బెల్ట్ పీస్‌ని ఫోల్డ్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకోవాలి. లీవ్ చేసుకొని మనం బెల్ట్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు లీవ్ చేసుకోవాలి అంటే మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకుంటాం కదా! అందుకోసం ఈ హాఫ్ ఇంచ్‌ని లీవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకొని మొత్తం బెల్ట్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకున్నాను. చూడండి మనకి ఈ విధంగా బెల్ట్ అనేది జాయింట్ అయింది. ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని తీసుకోవాలి. ఎలాస్టిక్ యొక్క విడ్త్ అనేది మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికన్నా 2 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎలాస్టిక్‌ని తీసుకొని ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్‌ని యూజ్ చేసుకొని ఈ ఎలాస్టిక్‌ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి మనం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఈ ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోపలికి ఒక సేఫ్టీ పిన్‌ని యూజ్ చేసుకొని ఎలాస్టిక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకున్న తరువాత మనం అక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ గ్యాప్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. నేను ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను. మనకి లెహెంగా యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. స్టిచ్చింగ్ అనేది మనం ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కటింగే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ ఒక్కసారి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.